సుఖాసీనులకండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ బాబా గారి యొక్క చైతన్యాన్ని మనసులో నిలుపుకుంటూ బాబా గారి ధ్యానంలో ఉండండి మాస్టర్స్. సో మనము ఇది చెప్పుకున్నాము. సో పోయినసారి మనం చెప్పుకున్నది ఏంటంటే, బాబా గారికే కాకుండా అదే సమయంలో మరికొంతమంది యోగులకు కూడా ఒకేసారి స్పిరిచువల్ షిఫ్ట్ అనేది జరిగింది. అందరికీ కూడా, అందరి యోగులకి బాబా గారితో సహా వారికి కుస్తీ పట్ల అంటే ఇష్టపడడం అని, వారి కుస్తీ కుస్తీ పోటీల్లో పాల్గొనడము, ఓడిపోవడము, ఓడిపోయిన వెంటనే వాళ్ళల్లో సడన్గా వాళ్ళల్లో ఒక రకమైన స్పిరిచువల్ షిఫ్ట్ జరిగి అందరూ వైరాగ్యమై ఆహ్, వైరాగ్యంతో వైరాగ్యంలోకి వెళ్ళిపోవడము. బాబా గారైతే ఇంకా ప్రస్ఫుటంగా కనబడిపోతూ ఉండడము. ఆహ్, ఒక యోగి అయితే సంసారాన్ని వదిలేశారు. ఈయనైతే శారీరకపరమైన ఇంట్రెస్ట్స్ అంటే ఏంటంటే, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలనేటువంటి అటువంటి ఇంట్రెస్ట్స్ కూడా పూర్తిగా భౌతిక ప్రపంచంలో ఎంత గొప్ప విలువైన విషయం కనిపించినా, విలువైన వస్తువును చూసినా, వజ్రాన్ని చూసినా, స్వర్గం వచ్చి ఎదురుగా నిలబడినా కూడా వాటిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఒక హ్మ్, ఒక రకమైన స్పిరిచువల్ షిఫ్ట్ జరిగిపోయింది వీళ్ళందరికీ కూడా. సో దానివల్ల కూడా మనము గుర్తించవచ్చు. వీరందరూ కూడా అంశాత్మలు అనేసి. ఓకే. సో, వాళ్ళందరికీ అలా జరగడము, ఆకాశవాణి వారితో చెప్పడం ఏంటంటే, ఇక నుంచి మీరు దేవునితో సహవాసం చెయ్యండి అని చెప్పడము, వీరందరూ వైరాగ్యంలోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారంటే, నీళ్లను నూనెగా మార్చట. బాబా గారట ఒక లీల చూపించారు. నీళ్ళని నూనెగా మార్చారు. ఏమిటో చూద్దాం. సాయిబాబాకు దీపములంటే చాలా ఇష్టం. దీపాలు పెట్టడం. ఊర్లో ఉన్న షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రంతా దీపాలు వెలిగించుంటారట బాబాగారు. కొన్నాళ్ళ పాటు అలా జరిగింది. నూనె ఇచ్చు కోమట్లు అందరూ ఒకసారి కూడి బాబాకి ఇక నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటిలాగే పోతే నూనె లేదన్నారట. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచారు. ఎవరు? బాబాగారు. సర్లే వాళ్ళు ఇవ్వనన్నారు గదా! కానీ ప్రమిదల్లో మాత్రము ఒత్తులు పెట్టి ఉంచారట. కోమట్లు ఆతురతతో ఇదంతా గమనిస్తున్నారు. 2, 3 నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా తాగారు. నీటిని ఈ విధంగా పావనం చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో మళ్ళీ తిరిగి ఉమ్మారు. ఆ నీటినే ప్రమిదల్లో నింపారు. దూరంగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయం చెందినట్లు ప్రమిదలన్నీ కూడా తెల్లవారే వరకు చక్కగా వెలిగాయంట. ఈయన చూపించిన లీల చూడండి. వీళ్ళందరూ కూడా ఇంకా నూనె ఇస్తా ఉంటా ఆయన రాత్రంతా దీపాలు పెట్టుకొని మొత్తము నూనెంతా అయిపోతుంది దానికే. ఇంకా అందుకని చెప్పేసి ఇంక మనం ఇవ్వద్దు బాబాకి, ఎందుకు అనవసరంగా లైట్లు అని చెప్పేసి అనేసుకున్నారు వాళ్ళు. ఇవ్వలేదు. ఇవ్వకపోతే బాబాగారు ఏం చేశారంటే, ఏదో తంబిరీలని డొక్కులో ఏదో 2, 3 చుక్కల నూనె ఉందంతే. సో దాంట్లో నీళ్లు పోసి నోట్లోకి పూర్తిగా తీసుకున్నారు. మళ్ళీ తిరిగి పుక్కలించాలి, తిరిగి అదే డొక్కులో వేశారు. వేసి ఇంక మొత్తం నీటినంతా కూడాను ప్రమిదల్లో పోసారనమాట. ఆ నీళ్ళే నూనెగా మారిపోయి తెల్లార్లు కూడా చక్కగా దీపాలు వెలిగాయట. షావుకారులు ఇదంతా చూసి పశ్చాత్తాపపడ్డారు. క్షమాపణ కోరారు. బాబా వారు సరేలా అని చేసి క్షమించేశారు. ఇక మీదట సత్ప్రవర్తనతో నడుచుకోమని కూడా చెప్పేసి పంపించారు.
అది జరిగిన విషయం. ఇక్కడ ఇంకోటి, అది ఒక లీల. ఇంకోటి జౌహర్ ఆలీ అను కపట గురువు. ఇక్కడ ఒక గురువులు ఎంతమంది ఉన్నా కొంతమంది జెన్యున్గా ఉంటారు, మరి కొంతమంది కపటంగా కూడా ఉండవచ్చు. అదేమిటో చూద్దాం. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత, ఈ కుస్తీ పోటీలు ఇవన్నీ జరిగిపోయి ఇంకా 5 ఏళ్ళు అయిపోయింది అప్పటికే. తర్వాత అహ్మదానగర్ నుంచి జౌహర్ ఆలీ అని ఒక ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమునున్న స్థలాల్లో దిగాడాయన. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊర్లోని భక్తులు వచ్చి వారిని సన్మానించు గౌరవంతో చూస్తున్నారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అని ఒక గోడ నిర్మించుటకు పూనుకున్నాడు. ఎవరు? ఈ ఈ కొత్త గురువు జౌహర్ ఆలీ. ఈదుల్ ఫితూర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించే గోడయే ఈద్గా. అది ఆ గోడని ఎందుకు నిర్మించడం జరిగిందంటే, ఈ ముస్లిమ్స్ వీళ్ళు ఈదుల్ ఫితర్ అన్న ఒక పండగ ఏదో ఉందట వాళ్ళకి. ఆ పండగ రోజుని వాళ్ళు నిలబడి ఆ గోడ దగ్గర నిలబడి ప్రార్థిస్తారట. అందుకే ఆ గోడ పేరు ఈద్గా అట. సో అందుచేత వాళ్ళ కోసమని ఆ గోడ ఈద్గా అనే గోడ కట్టాడు ఆయన. ఈదుల్ ఫితూర్, అది ఈ విషయంలోనే కొట్లాట జరిగి జౌహర్ ఆలీ రహతా విడిచి షిరిడీలో బాబాతో మసీదులో ఉండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయింది. సో అక్కడెక్కడో ఈ పని చేసుకుని వచ్చాడు, అదే ఆ గోడ కట్టించాడు, మళ్ళీ ఏదో అక్కడ కొట్లాట జరిగిందంట. ఇంకా ఆ ప్లేస్ వదిలేసేసి ఇంకా సరాసరి షిరిడీ వచ్చేసి బాబాతో మసీదులో ఉన్నాడు. బా బాబాతో కలిసి ఉండడము అంటే ఏదో అక్కడ ఆయన ఫేవరిజం చూపించినట్టు కాదు కదా. ఎంతోమంది షిరిడీ వచ్చి ఆయన దగ్గర బస చేస్తూ ఉంటారు. అదనమాట. అందులో ఈయనొకడు. ఎవరు? ఈ జౌహర్ ఆలీ. ప్రజలకు కూడా అతని తీపి మాటలకు, అంటే పాత గ్రామంలో ప్రజలు తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పుకోవాడు. అతను ఏం చెప్పేవాడంట, ఈ షిరిడీ సాయిబాబే తనకి శిష్యుడని అందరికి చెప్పుకుంటూ ఉండేవారంట. ఎవరు? ఈ జౌహర్ ఆలీ. నాదారే శిష్యర్గం చేశాడు ఈ బాబా, షిరిడీ సాయిబాబా చేసి ఇప్పుడు అలా అయ్యాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉండేవాడట. చెప్పుకుంటే కొంతమంది అతని తీపి మాటలకు పడిపోయిన వాళ్ళు పడిపోయి నమ్మేవారు. బాబా అందుల కడ్డు చెప్పక చెలాగా నుండుటకు సమ్మతించను. బాబా వరకు వెళ్ళింది ఈ వార్త, కానీ అడ్డు చెప్పేవాడు ఏదైనా అలా కాముగా ఊరుకున్నాడు. గురువును శిష్యుడును రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకున్నది. గురువునకు చేలాశక్తి ఏమీ తెలియకుండెను, కానీ చేలాకు గురువు యొక్క లోపంలో బాగా తెలియను. అయినప్పటికీ వారిని ఎప్పుడూ అగౌరవించలేదు. వారి పనులన్నీ చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవచ్చుండేవారు. కానీ షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రెహతాలో ఉండుట ఎంత మాత్రము ఇష్టం లేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇతను ఈ జౌహర్ ఆలీ బాబా గురించి చెప్తూ ఉండేవాడు. నేనే అన్ని నా దగ్గరే శిష్యర్గం చేసి ఇప్పుడు ఆయన గురువు అయ్యాడు, నేనే అతనికి గురువుని చెప్పుకుంటూ ఉండేవాడు. ఉంటూ చెప్పుకున్నాడు. వినేవాళ్ళు విన్నారు, వినవాళ్ళు వినలేదు. షిరిడీ వచ్చేసి బాబాతోనే కలిసి నివసించాడు. బాబా కూడా ఒప్పుకున్నాడు ఆయన్ని. పెద్దగా ఆయన స్పందించలేదు ఆ విషయాలకు. ఇక్కడ ఏదో చేలాశక్తి అనేది ఏదో ఉండిందంట, ఏమిటో మరి అది. అది గురువు యొక్క లోపాలను బాగా తెలియజేస్తుంది. కానీ ఇతనికి రాదు. జౌహర్ ఆలీకి, బాబాకి వచ్చు. ఇద్దరు కూడా అప్పుడప్పుడు షిరిడీకి వచ్చిపోతూ ఉండేవారు. కానీ షిరిడీ ప్రజలకు బాబా అధికంగా రెహతాలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇదంతా పాటు ఆ జౌహర్ ఆలీతో తిరుగుతూ ఉండేవాడట బాబా, ఆ రెహతాకును ఈ షిరిడీకిను. ఈ షిరిడీలో ఉన్న బాబా గారి శిష్యులకి బాబా మాటి మాటికి ఆ రెహత వెళ్ళడము వీళ్ళకి నచ్చేది కాదు.
వారు రెహతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడి తీసుకుని పోటుకే వచ్చినామని చెప్పారు. అది. సో, రెహతా వెళ్ళి ఆయన కట్టిన ఈద్‌గా అనే గోడ దగ్గర కూడా బాబా కూడా అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చేయడము ఈ షిరిడీలో ఉన్న వీళ్ళకి నచ్చుతూ ఉండేవారిది కాదు. వాళ్ళు తిరిగి వెళ్ళి బాబాను తెచ్చేసుకుంటూ ఉండేవారు. అయితే ఓకే. ఆయన ఏం చెప్తున్నారంటే, అలాగా తిరిగి మన షిరిడీ వెళ్ళిపోదాం రా బాబు అని చెప్పేసి, ఈ షిరిడీ ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఈయన ఏం చెప్పాడంటే బాబా గారు, ఫకీరు ముక్కోపి చెడ్డవాడు. తనను విడిచిపెట్టడు కనుక, ఫకీరు వచ్చు లోపల మీరు తన యందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవటం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారు ఇట్లా మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించాను. కొంత వివాదం జరిగిన పిమ్మట గురువుగారును చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. కాబట్టి వారు షిరిడీ చేరి అతను నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాసు కపట గురువును పరీక్షించి లోటుపాట్లు అనేకమున్నట్లు కనిపెట్టాను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరాల ముందు దేవిదాసు 10 లేదా 11 ఏండ్ల బాలుడిగా షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవిదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాన వలె కనబడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథు మొదలుగా గల అనేక మంది దేవిదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహార్ను దేవిదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములలో తగిన సమాధానం ఇవ్వలేక జౌహారు ఓడిపోయి షిరిడీ విడిచి పారిపోయి బీజాపురంలో ఉండేది. చాలా ఏండ్ల తర్వాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వారి మనస్సు నుండి తొలగెను. పశ్చాత్తాపడుటచే సాయిబాబా వారిని గౌరవముగానే చూచెను. ఈ విధంగా బాబా శిష్యుడు గురువుని ఎట్లు కొలవవలెనో, ఎట్లు అహంకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదక ఆత్మ సాక్షాత్కారం పొందవలనో నిరూపించను. ఈ కథ భక్త మహిళసాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది. ఓకే. సో, ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోండి, వీళ్ళు సరిగ్గా ట్రాన్స్లేషన్ బాగాలేదు. ఒకటే ఏంటంటే, జౌహర్ అలీ అనే అతను పెద్దగా మధుర భాషణుడు అంతే. అతని మాటలు ఈజీగా ఎవరైనా పడిపోయేవారు. సో, ఇతనికి గప్పాలు కొట్టడం అలవాటు. నా వల్లే ఫలానా వాడు ఎదిగాడు, లేకపోతే నేనే గురువుని, వాడే నా దగ్గర శిష్యరకం చేశాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ మనుషులని తన వైపుకు తిప్పుకుంటూ తను మధుర భాషణంగా మాట్లాడుతూ ఏదో తనకు నచ్చిన పనులు, ప్రజలకు నచ్చే పనులు కొన్ని చేస్తూ, అంటే ఇప్పుడు ఆ గోడ కట్టించాడు ముస్లింల కోసం, వాళ్ళ ప్రార్థన చేసుకోవడం కోసం. ఆ విధంగా మనుషుల్లో ఒక రకంగా ఒక చిన్న సైజు గురువులాగా అతను చలామణవుకుంటూ వచ్చాడు. ఎక్కడ రెహతా అనే గ్రామంలో. అయితే మళ్ళీ ఎక్కడో ఏదో చిన్న చిన్న పరపచ్చాలు వచ్చి అక్కడ ఏదో పడక మళ్ళీ ఏమైంది, షిరిడీ వచ్చేసి బాబాతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఈ బాబాకి ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క ఇది తెలుసు. కానీ కాముగానే ఉన్నారే తప్ప మందలించలేదు. పైగా ఆయనతో పాటు కలిసి తిరుగుతూ ఉన్నారు బాబా గారు. ఆయనతో పాటు రెహతా వెళ్ళడం, రావడం ఇట్లాంటివన్నీ. అయితే బాబా గారి వెనకాతలు ఉండే ప్రజలకు తెలుసు ఈ జౌహర్ అలీ అనే అతను ఎటువంటి వాడు, బాబా గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడని. అందుకని ఆయనతో కలిసి బాబా గారు తిరుగుతూ ఉంటే ఈ ప్రజలు, అంటే బాబా గారి యొక్క శిష్యులకి ఇష్టం ఉండేది కాదు. ఆయన రెహతా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళు వచ్చేసి బాబా గారిని తిరిగి షిరిడి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉండేవారు. అయితే ఒకసారి అలాగే ట్రై చేస్తూ ఉంటే బాబా అన్నారన్నమాట, ఆ జౌహరాలి చెడ్డవాడు, కోపిష్టి. ఇప్పుడు నన్ను మీరు ఏదో ఒక విధంగా షిరిడి తీసుకెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారని తెలిస్తే ఆ, మిమ్మల్ని విడిచిపెట్టడు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధిస్తాడు అని చెప్పేసి అంటుండగానే అతను వచ్చేసి జాలి బాబాని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న షిరిడి ప్రజల్ని
మందలిస్తాడనమాట. సో అక్కడ కొంత వివాదం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత తిరిగి అప్పుడు ఆ గొడవలు అయిన తర్వాత షిరిడి వెళ్ళిపోయారు. సో అదే విధంగా ఏంటంటే ఆ, అంటే ఏంటంటే బాబా గారికి ఏంటంటే తనని ఒక విధంగా చెబుతున్నా, ఒక విధంగా తన గురించి మరొకలాగా చెబుతున్నారని చెప్పినా కూడా అతను స్పందించేవారు కాదు. ఎందుకంటే అతని అతను చూసే దృష్టి వేరు. బాబా గారు చూసే దృష్టి ఏంటంటే మనిషి లోపల ఉన్న ఆ ఆత్మ యొక్క ఆత్మ యొక్క సౌందర్యమే చూస్తారే తప్ప మిగతావి ఆయన చూడరు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాలు ఉన్నాయి అంటే అందులో ఒకటి ఆత్మ. ఆత్మ చుట్టూ కూడా ఉండే పొరలు మిగతా 6 కూడా. మిగతా 6 ఎలా ఉన్నప్పటికీ కూడా అవి రకరకాల కర్మలు చేస్తూ ఉంటాయి. రకరకాల కర్మల్లో అది పాల్గొంటూ జ్ఞానం తీసుకుంటూ తన చైతన్యాన్ని, ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచుతూ ఉండాలి. యాక్చువల్గా అది అక్కడ జరగాల్సిన విషయం. సో అందుచేత ఏంటంటే అవన్నీ కూడా ఆ, కేవలము ఒక పరికరాలు లాంటివి. మిగతా 6 శరీరాలు కూడా అవి ప్రతి జన్మలో మారుతూ ఉంటాయి. ప్రతి జన్మకి అవే ఉండవు 6 శరీరాలు. శరీరం ఎలాగూ భూమి మీద పడిపోతుంది, మిగతా 5 కానీ ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఏ మార్పు లేకుండా ఉండేది మాత్రము మన స్పిరిచువల్ బాడీ, ఆత్మ. కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా అది దైవకమైనది. ఎప్పుడు అది పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉండాలి యాక్చువల్గా. అది దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా మాయలు, మర్మాలు, లేకపోతే నీతి, నిజాయితీ, ఇలా రకరకాలుగా మానవుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాడు. అవన్నీ కూడా ఆ యాక్షన్స్ అన్నీ కూడా చేసేది మిగతా శరీరాలే. ఆత్మ ఎప్పుడూ కూడా చిదానందంగా ఒకేలా ఉంటుంది. బాబా గారు అది చూస్తారు. మిగతా పొరలు ఏ పని చేసినా, ఏవి ఏ గెంతులు గెంతినా ఈయనకు ఆ పట్టింపు ఉండదు. సో కాబట్టి బాబా గారి యొక్క ఆలోచన ముద్ర చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడం. సో ఇప్పుడు ఈ జౌహర్ అలీ అనే అతను అందరినీ కూడా మధురంగా మాట్లాడుతూ మనుషుల్ని తన వైపుకు తిప్పుకుంటూ, షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు కూడా తన దగ్గరే శిష్యర్గం చేశారని చెప్పుకుంటూ, అతని యొక్క మైండ్ మైండ్ అంటే ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇలా రకరకాల శరీరాలు ఉన్నాయి కదా, అవన్నీ రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా బాబా గారు మాత్రం స్పందన చేయకపోవడానికి కారణం ఏంటంటే అది శాశ్వతమైనవి కావు అని ఈయనకు తెలుసు కాబట్టి స్పందన లేదు. సరికదా? ఆయనకి కొన్ని విషయాలు నేర్పాలని కూడా అనుకున్నారు. అందుకని ఆయనతో పాటు కలిసి తిరగడం అనేది చేశారు. అలాంటి అదే విధంగా దేవిదాస్ అనే మరొక కపట గురువు కూడా ఉండేవాడు అట. సో అతని యొక్క ఇది కూడా ఇదే విధంగా ఉండేది. సో చాలా ఏళ్ళ తర్వాత ఏంటంటే వీళ్ళందరూ కూడాను వీళ్ళందరూ ఏ విధంగా రకరకాల అంటే ఇప్పుడు ఒక్కసారి కాతే ఒక్కసారి మనుషులు మోసపోతారు, ఎప్పుడు కాదు కదా. సో వాళ్ళు ఆ విధమైన తీరుతెన్నులతో ఉండడం వల్ల కొద్ది రోజుల వరకు మనుషులు వీళ్ళేదో గురువులు అని చెప్పేసి వాళ్ళని ఫాలో అయినా తర్వాత వారి గురించి మెల్లమెల్లగా అర్థమైపోయి వాళ్ళ మధ్య వివాదాలు అనేవి వచ్చేస్తూ ఉండేవి. అందువల్ల వాళ్ళు ఏ ఒక్క ప్లేస్లో కూడా సంపూర్ణంగా ఉండలేకపోయేవారు. ఇప్పుడు బాబా గారు చూడండి, ఆయన అప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి
ఆ చ ఆ చ చందోర్ ఆ పాటీలు అనే ఆయన వాళ్ళతో పాటు ఉండి వచ్చేసి ఇంక అక్కడే తనకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక ప్లేస్లోనే ఉండిపోయారు. మిగతా గురువులు అని చెప్పుకునే వాళ్ళు ఇలా రకరకాల బిహేవియర్తో ఉన్నవాళ్ళు ఎక్కడా ఒక ప్లేస్లో ఉండలేకపోయారు. ఎవరికి ఎక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ కూడా స్పిరిచువల్గా ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకపోయారు వాళ్ళు. సో కాబట్టి అప్పుడు వాళ్ళు ఇంకా అలా చేయలేక ఎన్నో రకాల ప్రదేశాలు తిరిగి 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 ఫైనల్గా అర్థం చేసుకుని, ప్రపంచాన్ని అర్థం చేసుకుని, అంటే ఏదైనా కూడా జ్ఞానము జ్ఞానము రావడానికి ఈ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయన్నమాట. వాళ్ళ అక్కడ వివాదాస్పదంగా ఉండడం వల్ల ఎక్కడో ఒక దగ్గర ఉండకుండా ఎన్నో రకాల ప్రాంతాలు తిరగడము, మెల్లమెల్లగా వారు చేసిన కర్మల నుంచే జ్ఞానాన్ని తెలుసుకోవడము, తీసుకోవడము చేసి ఫైనల్గా వీళ్ళందరూ ఏం చేస్తారంటే బాబా యొక్క పశ్చాత్తాపంతో బాబా వచ్చి బాబా గారి పాదాలపై పడ్డారు. అంతవరకు బాబా గారు ఏమీ స్పందించలేదు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని పొందే తరీకా అది. వారి జ్ఞానాన్ని ఇప్పుడు అందరూ కూడాను పుడుతూనే జ్ఞానం రాదు కదా. ఇప్పుడు మీరు బాబా గారు అనుకోండి, ఆయన కనిపించిన దగ్గర నుంచి ఆయన యొక్క ఆత్మస్థాయి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆయన కనిపిస్తూనే ఆయన ఒక యోగిగానే అందరికీ అపియర్ అయ్యారు. కానీ అందరూ అదే స్థాయిలో ఉండరు కదా. అలాగని చెప్పేసి వాళ్ళల్లో సిద్ధత్వమో దైవత్వమో లేదు అని కాదు, ఉంటుంది. కానీ స్థాయిల్లో డిఫరెన్స్ ఉండడం వల్ల బాబా గారిలా మాత్రం ఉండరు. వారు అక్కడాగే ఇలాంటి పనులన్నీ చేస్తూ చెందుతూ చేసి ఫైనల్గా అక్కడ తిరిగి 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 ఫైనల్గా వాళ్ళు జ్ఞానాన్ని తీసుకొని ఇది తప్పు ఇలా కాదు అలాగని వాళ్ళే వారికి జరిగిన అనుభవాల ద్వారా తెలుసుకుని వాటిని తిరిగి జీవితంలో అమలుపరుచుకొని అప్పుడు వాళ్ళు సిగ్గుతో ఓ ఇది తప్పు మేము చేసిందే అనేసి తెలుసుకుని వచ్చి బాబా గారి పాదాలపై పడ్డారనమాట. సో అది కూడా ఒక జ్ఞానాన్ని ఇచ్చే విధానము, వాళ్ళు ఏ విధంగా ఉన్నా అనేటువంటి భావనలోనే బాబా గారు ఉంటూ వచ్చారు. సో కాబట్టి ఆ విధంగా గురు శిష్యులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, అహంకారాన్ని విడిచి గురు శుశ్రూష ఎలా చెయ్యాలి, వాళ్ళు ఆ విధంగా ఫైనల్గా ఏం చేశారంటే వాళ్ళు అహంకారాన్ని వదిలేసి, అహంకారం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటుంది, అహంకారాన్ని విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలో నిరూపించారు. ఎవరు? వీళ్ళే, ఈ కపట గురువులే ఫైనల్గా వారు కూడా ఈ స్పిరిచువల్ పాత్రలోకి వచ్చారనమాట. సో ఆ విధంగా జరిగింది అని భక్త మహల్సాపతి ఈ విషయాన్ని రాశారు. ఓకే, ఇది మనము దీనితో మనకు 5వ అధ్యాయం అయిపోయింది. సో బాబా గారు ఓం నమో శ్రీ సాయినాథాయ, శాంతి శాంతి శాంతి. ఓకే, 5వ అధ్యాయం పూర్తయింది ఇక్కడికి మాస్టర్స్. రేపు మన 6వ అధ్యాయం మొదలు పెడదాము, మెడిటేషన్ చేద్దాము. సుఖాసనల కండి ఆలోచన రహిత స్థితిలో ఉండండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి.